హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు. నేను మీ రాణి. ఈరోజు మనతో పాటు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లిశెట్టి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. సో ఇక్కడ యూరోపియన్ వెల్నెస్ బయోమెడికల్ గ్రూప్ అనేది మన భారత్లో కొత్తగా లాంచ్ చేస్తున్నారు. సో దాని గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, మన భారత్లో ఇప్పుడు కొత్తగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో దీని గురించి మీరేం చెప్పాలి? అంటే ఇది ఒక 4 దశాబ్దాల పాటు జర్మనీలో ఉన్న సంస్థమ్మ. అది వాళ్ళు జర్మనీలో రీసెర్చ్ చేసి డెవలప్ చేసిన తర్వాత అక్కడ కాస్ట్లు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇండియాలో పెడితే బాగుంటుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళని మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి మేము వెల్కమ్ చెప్పడానికి నేను జనసేన పార్టీ తరఫున ఇక్కడికి వచ్చానంటే కూటమి ప్రభుత్వం తరఫున. ఇప్పుడు ఇదివరకు కూడా ఎలాగైతే హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారో, అలాగే ఐబీఎంని ఎలాగైతే తీసుకొచ్చారో, ఐటీ ఎడ్యుకేషన్ని ఐటీ ఎక్స్పోర్ట్స్ని ఎలాగైతే చేశారో, అలాగే మనం కూడా ఈ బయోమెడికల్ అనేది బయో ట్రీట్మెంట్ అనేది అంటే ఫ్యూచర్లో ఆర్గాన్ రీప్లేస్మెంట్స్ అనే రిక్వైర్మెంట్ ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా చేయాల్సి కూడా ఉంటుంది, ఎందుకంటే దాని మీద కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయనే ఉద్దేశంతో మన ఏన్షియంట్ టెక్నాలజీ, ఏన్షియంట్ నాలెడ్జ్, విజ్డమ్ అంటే మన పురాతన శాస్త్రాల్లో ఉన్నప్పుడు మనకి వినాయకుడు తల తెగిపోతే కొత్త తల పెట్టారన్నారు కదా, అంత శాస్త్ర పరిజ్ఞానం మన దేశంలో ఉన్నది ఇదివరకు. దాన్ని కూడా తీసుకొని తాళప్రత గ్రంథాల నుంచి ఆ తాలూకు శాస్త్రాన్ని తీసుకొని మోడర్న్ సైన్స్ని కూడా బ్లెండ్ చేసి ముందుకు వెళ్ళాలి. మీ ప్రొడక్షన్ సెంటర్కి అయితే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో మేము అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. అండ్ అలాగే జనసేన అని కానీ జనసేన పార్టీ కావచ్చు, ఎక్కడైనా మంచి ఉందంటే ముందు ఉంటుంది ఆ పార్టీ. సో ఇప్పుడు దీని నుంచి మీరు ఇంప్లిమెంటేషన్కి మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా రెడీగా ఉన్నారు అంటే ఇది ఒక పాజిటివ్ వైబ్ అనే చెప్పొచ్చు. అండ్ అలాగే మనకున్న రీసోర్సెస్ యాడ్ అయ్యి దీనికి ఇంకేమైనా అంటే కాస్ట్ తగ్గుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. ప్రజలకి ఇచ్చే విధంగా కాస్ట్ ఎలా ఉంటుంది అంటారు? అంటే ఇది ఇప్పుడే ఏం చెప్పలేమమ్మా. బేసిక్ ఏంటంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గడానికి ఇండియాకి వస్తామంటున్నారు, కానీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గడం అంటే ఎసెన్షియల్గా మనం తక్కువ జీతాలు ఇచ్చి మనుషులు తీసుకోవడం గురించి కాదు. బేసిక్ ఏంటంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కానీ లేకపోతే మ్యాన్ పవర్ కాస్ట్ బేసిక్గా ఇప్పుడు అదే జర్మనీలో చేస్తే అయ్యే కాస్ట్ కంటే ఇక్కడ తక్కువ అవుతుంది. మనకు బల్క్ డ్రగ్గా ప్రొడక్షన్ ఇక్కడ ఉంది కాబట్టి మా అటువంటి ప్రొడక్షన్ సెంటర్స్ బయో ట్రీట్మెంట్ ప్రొడక్షన్ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నది ఒక కాన్సెప్ట్ వచ్చింది. దీని గురించి ఇంకా చర్చలు జరగాలి. కళ్యాణ్ గారితో అలాగే చంద్రబాబు నాయుడు గారితో అందరితో డిస్కస్ చేసి దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. అది తప్పకుండా మీకు మీడియాకి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.